भाग्यरक्षणामधेश्च दीपकानामधेश्च ज्ञानदीप एंटरप्राइजेस पूर्ण सकल भूत छंड मुंड रक्त भेद मम समस्त कार्य जय भय हृदय श्री महाकाली महालक्ष्मी महाकृष्ण रौद्र महाशक्ति चंड प्रचंड महाशक्ति चामुंडी चरणारविंदाभ्यो नमः Ada.
అమ్మా రెండమ్మా సరే శ్రీరాంధ్రాంగశ్రీరాంధ్రేభ్రాంగోత్రస్నామధేశ్యాం గోత్రోద్ధోశ్యాం దుర్గా ప్రసాదనామధేశ్యాం దుర్గా భవానీనామధేశ్యాం దేవశ్రీనామధేశ్యాం దివ్యానామధేశ్యాం సహకుమానామధేశ్యాం పవన మహర్షిగోత్రోద్ధోశ్యాం ఉమామహేశ్వరనామధేశ్యాం వెంకటరమణానామధేశ్యాం కార్తిక్సాయనామధేశ్యాం కృష్ణవేణమ్మనామధేశ్యాం సాయి వెంకట ఫ్రాన్సిస్ శివరేరగోత్రస్యాం మంగానామధేశ్యాం శ్రీమాంధ్రీవదహాం గోత్రస్నామధేశ్యాం పవనమన్నగోత్రస్యాం ఆంజనేయనామధేశ్యాం విజయలక్ష్మీనామధేశ్యాం మంగళనామధేశ్యాం వర్షాపతికస్నామధేశ్యాం వేణుగోపాలనామధేశ్యాం శ్రీనామధేశ్యాం అశ్వినీనామధేశ్యాం శ్రీ వెంకటలక్ష్మీ మనోజ్ఞామధేశ్యాం వెంకమామోజ్యూస్నామధేశ్యాం దేవీ అనుగ్రహస్య వ్యాపారం సుబ్బారావునామధేశ్యాం అరుణ శ్రీనామధేశ్యాం సాంబశివరావునామధేశ్యాం లక్ష్మీనామధేశ్యాం కృష్ణనాయుడునామధేశ్యాం ప్రశాంత్ నాయుడునామధేశ్యాం మహాగణమస్సునామధేశ్యాం గౌడమనగోత్రస్యాం శ్రీనివాసనామధేశ్యాం పుణేశ్వరీనామధేశ్యాం జగదీశ్నామధేశ్యాం శ్రీనామధేశ్యాం మస్సునామధేశ్యాం ఉదరాత్మగోత్రోద్భవస్యాం మోహనామధేశ్యాం నాగమణీనామధేశ్యాం మనోజ్ఞానామధేశ్యాం యజేశ్వరీనామధేశ్యాం మస్సునామధేశ్యాం నామధేశ్యాం నాగేశ్వరనామధేశ్యాం మల్లేశ్వరీనామధేశ్యాం జ్ఞాపకానామధేశ్యాం సింధూరానామధేశ్యాం మస్సునామధేశ్యాం సుబ్బలక్ష్మణామధేశ్యాం విద్యానామధేశ్యాం అనుషరామధేశ్యాం రేవంత్ రెడ్డినామధేశ్యాం మౌనికారెడ్డినామధేశ్యాం భవానీ జై 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 దుర్గా జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై కాళీ 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 సర్వమంగళమాంగళ్యే త్వే సర్వార్థసారగే శరణ్యే నారాయణే నమోస్తుతే. శ్రీ దశముఖ భద్రకాళి మహాతంత్రపీఠం శ్రీ కనకదుర్గా అమ్మవారి దేవస్థానం కాకాని రోడ్డు పరమయ్యకుంట గుంటూరు. సుమారుగా 1967వ సంవత్సరంలో ఈ దేవాలయాన్ని స్థాపించడం జరిగింది. నాలి గురుమూర్తి గారు, నాలి సీతారామమ్మ గారు అనేటువంటి పుణ్య దంపతులు మరి యొక్క దేవాలయాన్ని నిర్మించారు. వారు ఇక్కడ తమ గృహం నిర్మించుకోవాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క భూమిని చదును చేస్తున్నటువంటి సమయంలో మీరు చూస్తున్నటువంటి కింద మూర్తి మూలవేట అమ్మవారు భూమిలో నుంచి ఆవిర్భవించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక మహిళకి అమ్మవారి యొక్క ఆవేశం జరిగి తాను ఇక్కడ నిలవాలి, ఇక్కడ నేను వెలిశాను అని తెలియజేయడం అనేది జరిగింది. అప్పుడు ఆ పుణ్య దంపతులు ఈ యొక్క స్థలాన్ని అమ్మవారికే ఇచ్చేసి ఇక్కడ దేవాలయాన్ని అనేది నిర్మించడం జరిగింది. సుమారుగా ఇప్పటికీ 57 సంవత్సరాలు పూర్తయినాయి. అంటే మొన్న జరిగినటువంటి దేవీ శరన్నవరాత్రులు 57వ సంవత్సరం దేవీ శరన్నవరాత్రులు, రేపు వచ్చేటువంటిది 58వ సంవత్సరం. అంటే 58వ దేవీ శరన్నవరాత్రులు జరుగుతాయి. అంటే సుమారుగా ఈ దేవాలయం నిర్మించి 57 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. విజయదశమి రోజున అమ్మవారి యొక్క ప్రతిష్ట అనేది జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి వచ్చినటువంటి భక్తులకి మరి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, మరి పిలిస్తే పలికే తల్లిగా, కోరిన కోరికలు తీర్చే సత్యంగల తల్లిగా,
మరి గుంటూరు భద్రకాళిగా భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ భక్తులు ఇచ్చేటువంటి మొక్కుబడులు భక్తుల ద్వారా పూజలు అందుకుంటూ కొంగు బంగారు తల్లిగా పిలుస్తున్నటువంటి అమ్మవారు దశముఖ భద్రకాళి అమ్మవారు, లోపల ఉన్నటువంటి అమ్మవారు మహాచండీ అమ్మవారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మరి విశేషంగా మన దేవాలయంలో యంత్ర స్థాపన యంత్ర పూజ అనేది విశేషంగా జరుగుతుంది. అంటే ప్రతినిత్యము కూడా శ్రీచక్రార్చన నవార్చన అనేది విశేషంగా జరుగుతుంది. చండీ సప్తశతి పారాయణ ప్రతి నిత్యము సువార్చనల చేత అమ్మవారికి శ్రీచక్రం మీద కుంకుమార్చ అనేది విశేషంగా నిర్వహించబడుతుంది. అట్లానే మన దేవాలయంలో విశేషంగా ఏంటంటే ఇంటికి వ్యాపార సంస్థలకి ఎవరైనా సరే నరఘోష నరదృష్టి అందరి నరఘోష నరదృష్టి దృష్టి దోషాలు ఉన్నటువంటి వారు మన అమ్మవారి దేవాలయంలో యంత్రాలను పూజించుకొని ఆ పూజించినటువంటి యంత్రాన్ని తీసుకెళ్లి వారి గృహాలకి వాళ్ళ వ్యాపార సంస్థలకు కట్టుకుంటం ద్వారా వారికి ఉన్నటువంటి నరఘోష నరదృష్టి అనేది పటాపంచలవుతుందని ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఆ విధంగా ఈ మన దేవాలయంలో విశేషంగా ప్రత్యేకంగా మరి అమావాస్యకి పౌర్ణమికి చండీ హోమం అనేది విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన భద్రకాళి అమ్మవారి దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఆగమనం ఏంటంటే శుక్రవారం నాడు రాహుకాలం ఉంటుంది. అంటే సుమారుగా 10:30 నుంచి 12 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాలంలో విశేషంగా సువార్చనలు ముత్తైదువులు మరి జాతకంలో కాలసర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళు, వివాహం కానటువంటి వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళు, ఈ జాతక రీత్యా ఉన్నటువంటి 64 రకాల కాలసర్ప దోషాలు ఎవరైతే ఉన్నాయో ఆ దోష నివారణ కొరకు విశేషంగా మన అమ్మవారి దేవాలయంలో మరి నిమ్మకాయ డప్పుల్లో దీపారాధన చేసేటువంటి ఆచారం అనేది విశేషంగా ఉందని మరి ఇటువంటి కాలసర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ రాహుకాలంలో వచ్చి అమ్మవారికి నిమ్మడప్పుల్లో దీపారాధన చేసి వారికి ఉన్నటువంటి సర్పదోష నివారణ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఆగమనం ఏంటంటే ఎవరికైనా సరే వారి కోరికలు నెరవేరాలి అంటే ఒక 3 నిమ్మకాయలు పట్టుకొని అమ్మవారి ఆలయం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణ చేసి 9 ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత వారి చేతిలో ఉన్నటువంటి నిమ్మకాయని అమ్మవారి ముందు స్థాపించినటువంటి శక్తి స్థూలానికి కనుక నిమ్మకాయలు ఉంచినట్లయితే వారి యొక్క కోరిక తప్పక నెరవేరుతుంది, వారి కోరిక సిద్ధిస్తుంది. వారి మనస్సులో ఏ కోరికతో అమ్మవారి దగ్గరికి అయితే వచ్చారో వారికి ఆ కోరిక నెరవేరుతుంది అనేది ఇక్కడ యొక్క ఆగమం. అట్లానే సంతానం లేనటువంటి వాళ్ళు విశేషంగా ఏం చేస్తారంటే అమ్మవారి దేవాలయంలో రాహుకాలంలో దీపారాయణ చేయడం, అదే మినప్పిండిలో గుమ్మడికాయలు అంటే ఈ యొక్క కాల సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు కానీ నరఘోషం ఉన్నటువంటి వాళ్ళు కానీ అమ్మవారి దగ్గర బూడిద గుమ్మడికాయలు దీపారాధన అనేది విశేషంగా జరుగుతుంది. అదేవిధంగా మన దేవాలయంలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే మూల విరాట్ కింద ఉన్నటువంటి అమ్మవారు ఏంటంటే స్వయంభూ అమ్మవారు. అంటే సుమారుగా 57 సంవత్సరాల క్రితం దొరికినటువంటి అమ్మవారి విగ్రహం ఏదైతే ఉందో అదే విగ్రహం ఈ రోజు అమ్మవారి భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉంటుంది. అదేవిధంగా మనకి అమ్మవారు దశముఖ భద్రకాళి అంటే మనకి అమ్మవారు ఏకశిలా విగ్రహ రూపంలో మన అమ్మవారు ఇక్కడ మన దేవాలయంలో వెలిసి ఉందని సుమారుగా 12 అడుగుల ఏకశిలా విగ్రహం దశముఖ భద్రకాళి. మనకి ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి రూపం కానీ ఆ విధమైనటువంటి విగ్రహం కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు. అదేవిధంగా అమ్మవారు ఏకశిలా రూపంలో విగ్రహంగా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం అనేది అమ్మవారి యొక్క సంకల్పం వల్ల జరిగింది. అదేవిధంగా అమ్మవారికి కుడివైపున చిన్నమస్తాదేవి అంటే దశమహావిద్యలో 6వ విద్య అయినటువంటి ఈమెనే ప్రచండ చండీ అంటారు. ఆమె చిన్నమస్తాదేవిని మన అమ్మవారి కుడి వైపున మరి ఎడమ వైపున అధర్మణ భద్రకాళిగా మరి అధర్మణ ప్రత్యంగిరాగా మరి భక్తుల చేత తమిళనాడులో పూజలు అందుకున్నటువంటి ప్రత్యంగిర అమ్మవారి ఎడం వైపున అమ్మవారిని స్థాపించడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ విశేషంగా చిన్నమస్త అమ్మవారి కానీ మరి ప్రత్యంగిర అమ్మవారి కానీ ఎదురుగా విశేషమైనటువంటి హోమాలు పూజలు కార్యక్రమాలు అనేది విశేషంగా జరుగుతాయి. అదేవిధంగా మరి వరంగల్ భద్రకాళి ఏ విధంగా అయితే పేరుగాంచిన తెలంగాణలో కనుక అమ్మవారు భద్రకాళి మహంకాళి జాతర ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా మన గుంటూరు భద్రకాళిగా అంటే భక్తుల చేత కొనియాడబడుతున్నటువంటి గుంటూరు భద్రకాళి అమ్మవారికి ఈ నెల అంటే వచ్చే నెల సుమారుగా డిసెంబర్ 20వ తారీఖు నాడు అమ్మవారి యొక్క బోనాల జాతర అనేది విశేషంగా నిర్వహించబడుతుంది. తెలంగాణలో మరి ఆషాఢ మాసంలో అమ్మవారికి ఉజ్జయిని మహంకాళి బోనాలు ఏ విధంగా అయితే జరుగుతాయో అదేవిధంగా మన గుంటూరు భద్రకాళి అమ్మవారికి విశేషంగా డిసెంబర్ 20, 21, 22 తారీఖు అంటే 3 రోజుల్లో కూడా అమ్మవారి యొక్క బోనాలు అనేది విశేషంగా జరుగుతాయి. మరి ముత్తైదువులు కానీ సుమార్చరులు మరి అందరూ కన్న పిల్లలు అందరూ కూడా మరి దీక్షలో ఉన్నటువంటి భవానీలందరూ కూడా అమ్మవారికి వేలాది మంది
మరి బోనాలు తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించడం అనేది జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా అమ్మవారికి బోనాలు అనేది నిర్వహించడం, బోనాల జాతర, గుంటూరు భద్రకాళి బోనాల జాతర అనేది నిర్వహించడం జరుగుతుంది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల నుంచి, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి, మన తెనాలి కానీ, మంగళగిరి కానీ, ఇటు చూస్తే నరసరావుపేట కానీ, చిలకలూరుపేట కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా అనేక వేలాది మంది భక్తులు వచ్చి ఈ యొక్క ఉత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. అది డిసెంబర్ 20, 21, 22 తారీఖుల్లో ఈ ఉత్సవం అనేది జరుగుతుంది. మరి అప్పుడు అమ్మవారి భవానీ భజన అనేది విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి యొక్క అగ్నిగుండం అనేది ప్రతి సంవత్సరం ఈ మన దేవాలయంలో చేయడం అనేది జరుగుతుంది. అంటే సుమారుగా 24 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా భవానీ భజన, భవానీ అగ్నిగుండం అనేటువంటి ఈ కార్యక్రమం అనేది మన దేవస్థానం తరపున నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ కార్యక్రమం ఈ యొక్క బోనాల జాతరలోనే, అంటే 20వ తారీఖు శుక్రవారం నాడు సాయంత్రం భవానీ భజన, మరి భవానీ అగ్నిగుండం అనేటువంటి పూజా కార్యక్రమం, భవానీ యొక్క అగ్నిగుండ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి వేలాది మంది భక్తులు అమ్మవారి యొక్క భజన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి విశేషంగా, అంటే అమ్మవారి యొక్క ఏకశిలా విగ్రహానికి పంచామృతముల చేత, అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర, మరి పసుపు, కుంకుమ, గంధము, ఇట్లా 9 రకాలైనటువంటి అభిషేకాలను అమ్మవారికి విశేషంగా చేసి విశేషమైనటువంటి దివ్యమైన అలంకారం ఉంటుంది. అదేవిధంగా అలంకారం అనంతరం దీక్షలో ఉన్నటువంటి భవానీలు, అయ్యప్పలు, శివస్వాములు, గోవిందులు, దీక్షలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అగ్నిగుండంలో నడవడం అనేది విశేషమైనటువంటి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం. అమ్మవారు సత్యంగల తల్లి, పిలిస్తే పలిగే తల్లి, కోరిన కోర్కెలు తీర్చే సత్యంగల తల్లి గుంటూరు భద్రకాళి. అటువంటి భద్రకాళి అమ్మవారి అగ్నిగుండంలో దీక్షలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, అంటే ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉంటారు స్వాములు, కంకణ ధారణ చేసుకొని ఆ దీక్షలో ఉన్నటువంటి స్వాములు అందరూ కూడా అగ్నిగుండంలో నడుస్తారు. ఎవరికి ఇంతగా ఇబ్బంది కూడా జరగకుండా మరి సత్యంగల తల్లిగా మరి భక్తుల చేత కొనియాడింపబడుతుంది. కొన్ని వందల మంది, అంటే సుమారుగా ఒక 500 నుంచి 1000 మంది లోపుగా ఆ యొక్క అగ్నిగుండంలో నడవడం అనేది జరుగుతుంది. ఎవరికి ఇంత ఇబ్బంది కూడా జరగకుండా అమ్మవారు చల్లగా చూస్తుంది. అమ్మవారి దగ్గరికి వచ్చి మన అమ్మవారిని పూజించడం వల్ల మన కోరికలు నెరవేరుతాయి. మన కోరిక ఎటువంటిదైనా సరే అమ్మవారు నెరవేరుస్తుంది అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం భక్తుల్లో ఉంది. అదేవిధంగా మన దేవాలయం దగ్గర విశేషంగా ఏంటంటే ప్రతిరోజు, అంటే గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళి, హైదరాబాద్ వెళ్ళి, బెంగళూరు వెళ్ళి, బాంబే వెళ్ళి, ఎక్కడైనా ట్రావెల్స్ పని ఏదైనా సరే కంపల్సరీ అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారి యొక్క దగ్గర మంత్రించినటువంటి నిమ్మకాయలు తీసుకొని వాళ్ళ బండి కట్టుకొని అమ్మవారి యొక్క కుంకుమ సింధూరం ఏదైతే ఉందో వాళ్ళ బండి నెంబర్ ప్లేట్ మీద చదువుకోకుండా ఇక్కడి నుంచి ఏ బండి కూడా కదలదు. ఈ విధంగా అమ్మవారి నిమ్మకాయలు కనుక మన బండి కట్టుకొని అమ్మవారి సింధూరం చేసుకోవడం వల్ల మన ప్రయాణం అనేది క్షేమంగా జరుగుతుంది. మన ప్రయాణానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు, ఎటువంటి ప్రమాదాలు జరగవు అనేటువంటి సత్యం అమ్మవారి దగ్గర ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు గుంటూరులో వచ్చేవాళ్ళు కానీ, వెళ్లే వాళ్ళు కానీ, ఎవరైనా సరే, అంటే ఏ శుభకార్యానికి వచ్చినా, మరి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలైనా, ఏదైనా మంచి అయినా చెడైనా సరే కంపల్సరీ గుంటూరులోకి వచ్చేవాళ్ళు కానీ, గుంటూరులో నుంచి బయటకు వెళ్లే వాళ్ళైనా సరే కంపల్సరీ అమ్మవారి దగ్గరకు వచ్చి ఆగి అమ్మవారికి నమస్కరించుకొని అమ్మవారి యొక్క కుంకుమ పెట్టుకొని వాళ్ళ బండ మీద ఆ కుంకుమ తల్లుకొని అనడం వల్ల వారి యొక్క ప్రయాణం అనేది క్షేమంగా ఉంటుంది, క్షేమంగా జరుగుతుంది అనేటువంటి విశ్వాసం భక్తుల ఎక్కువగా ఉంది. అటువంటి విశ్వాసం ఆ విధమైనటువంటి సత్యంగా తల్లిగా భక్తుల చేత కొనియాడింపబడుతుంది. అదేవిధంగా మరి ఎంతో సుమారుగా ఎంతో మందికి, అంటే ఒకటి కాదు ఎంతో మందికి నేనున్నాను అంటే అమ్మవారి దగ్గరికి వచ్చి మొదలుపెట్టుకుంటే నేనున్నాను అనేటువంటి నిదర్శనాలు చూసినటువంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు. అదేవిధంగా గుంటూరు భద్రకాళి, అంటే మనకి వరంగల్ భద్రకాళి ఏ విధంగా ఉందో, అంటే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ భద్రకాళి, అట్లానే మన తెలుగు రాష్ట్రంలో అమరావతి మన రాజధానిలో ఉన్నటువంటి గుంటూరు భద్రకాళిగా, పిలిస్తే పలికే తల్లిగా, కోరిన కోర్కెలు ఇచ్చే సత్యంగల తల్లిగా గుంటూరు భద్రకాళిగా అమ్మవారు కొనియాడబడుతుంది. అమ్మవారి దగ్గరికి వచ్చి ఎవరైనా సరే మా కోరిక ఇది, మా కష్టం ఇది, మా ఇబ్బంది అదే ఉంటే అమ్మవారు నేనున్నానని వారికి అభయం ఇచ్చి వారి కోరికలు నెరవేరుస్తుంది. గుంటూరు భద్రకాళి అమ్మవారి దేవాలయం, కాకాడి రోడ్డు, పరమయ్యకుంట, గుంటూరు.